పట్టణంలోని శారదా నది తీరాన కొలువైన శ్రీ 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 ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఆలయంలో జరుగు కార్యక్రమాలపై కమిటీ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 12వ తేదీ నుండి 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినం వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు సాలగ్రామ రఘు సారథ్యంలో 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఉదయం స్వామివారిని పురవీధుల గుండా ఊరేగింపు పల్లకి సేవ నిర్వహిస్తున్నామని తెలిపారు. దేవస్థానం శారదా నది తీరం అనకాపల్లి మహాశివరాత్రి ఉత్సవాలు 2026. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవములు ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా చాలా అంగరంగ వైభవపేతముగా జరపబడుతూ ఉన్నాయి. ఆ ఉత్సవాలకు సంబంధించి ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ ఇక్కడ జరిగేటటువంటి క్రతువుల గురించి భక్తులకు పుర ప్రజలందరికీ కూడా తెలియజేసే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 12వ తేదీ నుంచి 12, 13 తేదీలు గురువారం, శుక్రవారం స్వామివారి పల్లకీ సేవ, గ్రామోత్సవం, స్థానిక దగ్గరకు సమీపంలో ఉన్నటువంటి వీధులలో స్వామివారికి ఉత్సవమూర్తుల ఊరేగింపు. ఆ తర్వాత 14వ తారీఖు శనివారం నాడు స్వామివారి రథోత్సవం, గ్రామోత్సవం సాయంకాలం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల యొక్క సహాయ సహకారములతో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం అనంతరం 15వ తేదీ మహాశివరాత్రి రోజున తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచి కూడా ఉత్సవములు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ముందుగా స్వామివారికి సుప్రభాత సేవతో ప్రారంభమై ఆ తర్వాత 4 గంటల నుంచి మరునాడు 4 గంటల వరకు కూడా ఏకధాటిగా పంచామృత అభిషేకములు, నవరస అభిషేకములు జరుగుతూ ఈ యొక్క ఉత్సవంలో భాగంగా 8 గంటలకు ఆరోగ్యమే ప్రధానం అనేటువంటి ఉద్దేశంతో కమిటీ వారు మెగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. శారలింగేశ్వర స్వామి దేవస్థానంలో మరి ప్రతి ఏటలాగే ఈ ఏటా కూడా మహాశివరాత్రి ఉత్సవాల్లో చేయాలని కమిటీ వాళ్ళందరూ నిశ్చయించడం జరిగింది. మరి అందులో భాగంగా 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు స్వామివారి పురవీధుల్లో తిప్పాలని కమిటీ వాళ్ళు నిశ్చయించాం. మరి అలాగే ఏదైతే శివరాత్రి ఉందో శివరాత్రి రోజు మెగా మెడికల్ క్యాంపు, చిన్నపిల్లలచే భరతనాట్యం, అలాగే మన స్వామివారికి ప్రతి ఏటా చేసినట్టే రాత్రి 8 గంటల నుంచి 12 గంటల దాకా రుద్రాభిషేకం, స్వామివారి కళ్యాణం మా శివాలయం ఒక స్పెషల్. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏ దేవాలయంలో కూడా ఆ రోజు చేయరు. మరి మా దేవాలయంలో తాలూకా విశిష్టతో మరి మా యోగమో తెలియదు కానీ ఆ రోజు ప్రతి ఏటా కూడా స్వామివారికి అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం చేస్తాం. మరి అలాగే అది అయిపోయిన తర్వాత ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా చిన్నపిల్లలచే భరతనాట్యం కార్యక్రమంతో పాటుగా ఈసారి స్వామివారిది హరికథ కూడా పెట్టడం జరుగుతుంది. మరి మీ అందరూ కూడా మీడియా సోదరులే కాదు, మహిళలే కాదు, పెద్ద ఎత్తున మా యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని మా అందరినీ కూడా ఆనందపజేస్తారని